హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 4వ భాగాన్ని వినేద్దాం. పెరటిలో పడక కుర్చీలో కూర్చొని ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఉన్న రఘురాం తను ఎంత తప్పు చేస్తాడో ఆలోచిస్తూ చనిపోయిన వారు ఆకాశంలో నక్షత్రాలుగా మారి మనల్ని పైనుండి చూస్తూ ఉంటారని అంటారు. అదే నిజమైతే అలివేలు నన్ను క్షమించు అని మనసులో అనుకుంటూ ఉంటే కన్నీరు కంటి కొసల నుండి కారింది. రఘురాం మాటల గారడీతో శాంత మనసుని మార్చి ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేశాడు. శాంత కూడా చాలా మారింది. మీనా చుట్టూ తిరగడం ప్రారంభించింది. మీనాని కన్న కూతురులా చూసుకుంటుంది. ఈ మార్పుని గమనించిన రఘురాం మనసుకి కొంత ఊరట లభించింది. ఆవుదుడులా మీనా నందులు ఇల్లంతా ఆనందంగా నవ్వులతో గెంతుతూ ఉంటే శాంత ఇద్దరికి పెరటిలోని మల్లెపూలు తోటి మాలలు కట్టి ఇద్దరికి అందంగా జడలు వేసి జడలో మల్లెపూలు పెడుతూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసిన రఘురాం కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి. అది చూసిన శాంత ఆయన వెనకాల గదిలోకి వెళ్ళింది. ఏవండి, మిమ్మల్ని ఎప్పుడూ నేను ఇంత ఆనందంగా మెరిసే కళ్ళతోటి సంతోషంగా చూడలేదు. నేను చేసిన తప్పు అర్థం చేసుకున్నాను. నేను నందు కోసం ఎంత బాధపడుతున్నానో మీరు కూడా మీనా కోసం అంతే బాధపడతారని ఆలోచించలేకపోయాను. ఇక మీకు కష్టం కలిగించేలా ప్రవర్తించను అంటూ అతని గుండెలపైన వాలిపోయింది. మీనా ఏమి చేస్తున్నా సారథి ఆలోచనలో మునిగిపోతూ గట్టిగా అరిస్తే గాని ఈ లోకంలోకి రావడం లేదు. ఉత్తరాన్ని ఏ విధంగా ప్రారంభించాలని ఆలోచిస్తూ తికమిక పడుతుంది. పండు వెన్నెల్లో తనకి ఎంతో ఇష్టమైన మల్లె పందిరి దగ్గర కూర్చుని మల్లెపూల వాసన వస్తుంటే హృదయం ఆనందంలో మునిగిపోతూ ఉత్తరం రాయడం ప్రారంభించింది. ప్రియమైన శ్రీవారికి అందంగా ఉత్తరం రాయడం రాదు. కానీ ఏదో రాయాలని, ఏదో చెప్పాలని మనసు ఉవ్విర్రలూరుతుంది. మీరు పంపిన చీర చాలా బాగుంది. మీ మనసులాగే నిర్మలంగా, తేలికగా చాలా అందంగా ఉంది. నా అభిరుచి మీకెలా తెలుసు? మీరు ఉత్తరం రాసినట్టుగా లేదు. నా ఎదురుగా కూర్చొని నా కళ్ళలోకి చూస్తూ మాట్లాడుతున్నట్టుగా ఉంది. మీరు ఉత్తరం రాస్తూ పొందిన అనుభూతి నేను చదువుతూ పొందాను. మీరు ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత గాని నాకు అర్థం అవ్వలేదు. నేను సమయం తీసుకుని తప్పు చేశానని. మీ నుండి దూరమై నాకు క్షణం ఒక యుగంలా గడుస్తుంది. మా ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేశారు. ఇంకో 4 నెలల వరకు ఎగ్జామ్సే లేవు. దానివల్ల నా బాధ ఇంకా పెరిగిపోయింది. అన్నట్టు మన పెళ్లి ఆల్బమ్ వచ్చింది. మీరెంత అందంగా ఉన్నారో ఫొటోస్‌లో. అటు వెళ్ళి ఇటు వచ్చి ఇప్పటికీ 1,00,000 సార్లైనా చూసుంటాను మన ఆల్బమ్‌ని. ఒక శుభవార్త. మన నందు అభినవుల వివాహం కుదిరింది. వచ్చే నెలలో పెళ్లి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నాన్నగారు త్వరలోనే మీకు ఫోన్ చేస్తారు. త్వరగా వీలు చూసుకుని నా కోసం రెక్కల గుర్రం మీద వచ్చి వాలిపోతారని ఆశిస్తూ మీకోసం ఎదురు చూస్తూ ఉన్న మీ మీనా. ఉత్తరం పోస్ట్ చేసి 5 రోజులవుతున్నా ఇంకా ఉత్తరం రాలేదేమిటా అని ఎదురు చూస్తూ కలతగా ఉన్న మీనా దగ్గరికి రఘురాం వచ్చి కూర్చుంటూ అక్కడే టేబుల్ మీదున్న పేపర్ని చేతిలోకి తీసుకుంటూ, మీనా, సారథి కాల్ చేశాడా? ఎప్పుడొస్తున్నాడో చెప్పాడా? అని రఘురాం అడుగుతుంటే మీనా ఏం సమాధానం చెప్పాలో తెలియక, మేము ఫోన్లో మాట్లాడుకోవడం లేదు, లెటర్స్ రాసుకుంటున్నాము అని చెప్పలేక తప్పించుకోవడానికి అన్నట్టుగా మీనా నవ్వుతూ, మీరు కాల్ చేశారా నాన్న అని అడిగింది. ఆ, 2 రోజుల క్రితం చేశాను. నందు అభిల పెళ్లి కుదిరిందని చెప్పాను. 10 రోజుల్లో నిశ్చితార్థం ఉంది. మీ అపాయింట్మెంట్స్ అన్నీ తన ఫ్రెండ్ రవికి అప్పగించి రమ్మని చెప్పాను. నాకు తెలిసి ఇంకో 2 రోజుల్లో సారథి రావచ్చు. అదేంటి, ఫోన్ చేసి చెప్పలేదా నీకు అని అడుగుతుండగా పోస్ట్ పోస్ట్ అని పోస్ట్ మ్యాన్ లెటర్ పోస్ట్ బాక్స్లో వేసేశాడు. లెటర్ తీసుకోవడానికి రఘురాం లేవబోతుండగా ఉండండి నాన్న నేను చూస్తాను అని లేచి లెటర్ బాక్స్లోని లెటర్ తీసింది. అది సారథి లెటర్ అని చూసి, ఇది నాకే నాన్న, మా ఫ్రెండ్ రాసింది అని అంటుంటే సందేహంగా చూస్తూ, ఈ రోజుల్లో లెటర్ రావడం ఏంటమ్మా, ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా అని అడిగాడు రఘురాం. కంగారు పడిపోతూ, మీనా ఒక్క నిమిషం ఆగి, ఏదో సబ్జెక్ట్ మెటీరియల్ పంపిందిలే నాన్న, ఇంకా ఏమైనా ప్రశ్నలు అడుగుతారేమో అని గబగబా రూంలోకి వెళ్ళిపోయింది. మురిసిపోతూ మీనా మంచం మీద కూర్చొని లెటర్స్ చదవడం ప్రారంభించింది. ఆ లెటర్లో శారద సారథి ఏమి రాశారో కానీ మీనా ఆనందానికి అవధుల్లేవు. పట్టలేని ఆనందం ఉరకలు వేస్తూ పరవశంగా అద్దంలో తనని తాను చూసుకుంటూ బీరువాలోని సారథి పంపిన చీర తీసి ఒంటి మీద పెట్టుకుంటూ అటు ఇటు తిరిగి తనని తాను అద్దంలో చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటే, మా అందాల బుట్టబొమ్మ ఎందుకంతలా మురిసిపోతుందో అంటూ మీనాని గట్టిగా వెనకాల నుంచి పట్టుకుంది నందు. ముద్దుగా నందు ముక్కుని పట్టుకుని ఊపుతూ, నందు, ఈయన 3 రోజుల్లో వచ్చేస్తున్నారు. నాకేంటో అయిపోతుంది. నాకు ఆనందంతో భూమి మీద కాలు నిలడం లేదు. నందు, ఆయన వస్తే ఆయన్ని ఎలా చూడాలి, ఎలా మాట్లాడాలి, తలుచుకుంటేనే సిగ్గుతో నవ్వొచ్చేస్తుంది అంటున్న మీనా వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అదేమిటో నేను అభితో చాలా ఫ్రీగా మామూలుగా మాట్లాడేస్తాను.
నాకెందుకు అలా అనిపించడం లేదు అని అంటున్న నందుతో, నందు నాకేమైనా సలహా ఇవ్వవే, ఇంకా ఏం చేయాలో తోచడం లేదు అని అంటున్న మీనాని పట్టుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి అదోలా చూస్తూ, నువ్వేమీ చెయ్యక్కర్లేదు, అన్నీ మీ ఆయన చేసుకుంటాడు అని గట్టిగా నవ్వేసి పరిగెత్తింది. నిన్ను అంటూ మీనా నవ్వుకుంటూ నందుని కొట్టడానికి పరిగెత్తింది. మీనా సారథి కోసం ఎదురు చూస్తూ ఊహల్లో తేలిపోతుంది. గుమ్మంలో కూర్చొని పేపర్ చదువుతున్న సీతారామయ్య, హనుమంతు ఎక్కడున్నావురా, మనవడొచ్చాడు, బండిలో సామాన్లు దింపు అని అరుస్తుంటే, హనుమంతు అమ్మాయి గారు పెద్దబ్బాయి గారు వచ్చారంట అని అరుస్తూ బండిలోని సామాన్లు దింపి నెత్తిమీద పెట్టుకుంటూ బండి దిగుతున్న సారథిని చూసి, బాగున్నారా అయ్యా అని అడిగాడు. బాగున్నాను హనుమంతు, నీకెందుకీ శ్రమ, నేను తీసుకెళ్తాను సామాను లోపలికి అని సామాను తీసుకుంటుంటే హనుమంతు వారిస్తూ, అయ్యో పర్వాలేదయ్యా, లోపలికి రండి అని సామాను తీసుకుని లోపలికొస్తున్నాడు. హనుమంతు అరుపుకి ఆనందంతో పరవశించిపోతూ ఎగిసిపడే గుండెతో అప్పటికే తలార స్నానం చేసి సారథి ఇచ్చిన చీర కట్టుకుని కంటికి కాటుక సారథి కోసం ఎదురు చూస్తూ ఉన్న మీనా అతిలోక సుందరిలా గుమ్మం దగ్గర తలుపు వెనకాల దాక్కుని సారథిని చూడ్డానికి ప్రయత్నిస్తుంది. తూర్పున అప్పుడప్పుడే ఉదయభానుడు పైకి లేస్తుంటే ఆ కిరణాలు సారథి ముఖం మీద పడుతూ చిరుగాలికి అందంగా ఉన్న అతని క్రాఫ్ నుదుటి మీద పడుతుంటే అతడే సూర్యుడిలాగా వెలిగిపోతున్నాడు. ఎంతో హుందాగా ఉన్న తన మనవడిని చూసి మురిసిపోతూ, బాగున్నావా నాయనా, ఎడ్ల బండి మీద వచ్చావే, మనవడు కారు పంపలేదా అని రఘురాముని పిలిచాడు సీతారామయ్య. సారథి వినయంగా నమస్కారం పెడుతూ, నమస్కారం తాతగారు, నేనే ఎడ్ల బండి పంపమని చెప్పాను. చాలా రోజులైంది, సరదాగా ఈ టైంలో అలా పొలం గట్టు మీద నుంచి వస్తుంటే బాగుంటుందని అని సమాధానం చెప్తున్నాడు. కానీ కళ్ళు మాత్రం చుట్టుపక్కలంతా అన్వేషిస్తున్నాయి. అది గమనించిన సీతారామయ్య నవ్వుతూ, ఆ అమ్మాయి మీనా, మీ ఆయన వచ్చాడు, కాలు కడుక్కోవడానికి నీళ్లు తీసుకొనిరా అని గట్టిగా పిలిచారు. వెంటనే కళ్ళల్లో ఆనందం పొంగుకొచ్చిన సారథి పెద్ద పెద్ద కళ్ళు చేసి మీనా కోసం గుమ్మంలోకి చూస్తున్నాడు. సారథి ఎదురు వెళ్ళడానికి అడుగు వేస్తున్న మీనా చేయి పట్టుకుని ఆపేసిన నందు, అంత ఈజీగా బావగారి ముందరికి నిన్ను పంపిస్తానని కొంటిగా నవ్వుతూ మీనాని తీసుకుని వెళ్ళి కిచెన్లో దాచిపెట్టింది. ఇక్కడి నుండి బయటకు వచ్చావంటే నేను నీతో అయిపోతాను అని నవ్వుతూ వీధిలోకి వెళ్ళింది. మీనా బదులు నందును చూసిన సారథి అప్సెట్ అయినట్టు మొహం పెట్టేసరికి నవ్వుతూ ఎదురొచ్చిన నందుని, నందు బావగారు కాలు కడుక్కోవడానికి నన్ను నీళ్ళిమ్మంటారా అని తిప్పుకుంటూ అడుగుతుంది. వెంటనే నందు చెవి మెలిపెట్టిన తాతగారు, అల్లరి పిల్ల, నువ్వే మీనాని దాచిపెట్టి ఉంటావు, వెళ్ళి దాన్ని బయటికి తీసుకునిరా అని గట్టిగా నవ్వేశారు. చెవి పట్టుకుని నొచ్చుకుంటూ మోకం పెట్టిన నందు, నాకు ఇవ్వవలసింది ఇచ్చేంత వరకు బావగారిని అక్కడిని చూడనిస్తానా అని కళ్ళెగరేస్తూ సారథిని ఏడిపించసాగింది. ఈ మేడం గారి గురించి నాకు బాగా తెలుసు అంటూ జోబులో నుంచి లాలీపాప్ తీసి నందుకిచ్చాడు. ఏంటి లాలీపాపా అని ఏడుపు పెట్టి చూసింది. సారథి నవ్వుతూ, ఇలాంటి పని చేసే అల్లరి పిల్లలకి ఇదే కరెక్ట్ అని చేతికిచ్చి కాలు కడుక్కొని ఇంటి లోపలికెళ్ళాడు. వంటింట్లో ఉన్న మీనాను చూసి తారకం బుగ్గలు నొక్కుంటూ, ఇక్కడేం చేస్తున్నావే పిచ్చిపిల్ల, అక్కడ నీ మొగుడు వచ్చాడని చెప్తుంటే అని అంటున్న తారకం వైపు అమాయకంగా చూస్తున్న మీనా మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ హాల్ వైపు నడుస్తుంటే, తారకం ఆగవే, ఒట్టి చేతులు ఊపుకుంటూ ఎక్కడికెళ్తున్నావు, ఇటొచ్చి వేడివేడిగా ఈ ఫిల్టర్ కాఫీ పట్టుకొనేళ్ళు అని మీనా చేతికి కాఫీ కప్పు ప్లేటు అందించింది. హాల్లో సోఫాలో కూర్చున్న సారథిని చూసి రఘురాం శాంతాలు, ఎలా ఉన్నావు సారథి అని అడుగుతూ రఘురాం కూడా సారథి పక్కన కూర్చున్నాడు. బాగున్నాను సార్ అని నాలుగు ఖర్చుకున్నాడు. బాగున్నాను మావయ్య గారు, మీరెలా ఉన్నారు అని అడుగుతూ శాంత వైపు కూడా గౌరవంతో చూశాడు. నాన్న సారథి, నేను పనిచేసే హాస్పిటల్లోని నా జూనియర్ డాక్టర్గా పనిచేస్తున్నాడు అని అంటాడు. నాకు ఇతను ముందే తెలుసు, పెళ్ళప్పుడు మీరు బిజీగా ఉండడం వల్ల చెప్పలేదు, మీ మనవరాలకి మంచి సంబంధమే తెచ్చారు అని తనే ఈ సంబంధం చూసినట్టు బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు. సీతారామయ్య అవునా అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. గుమ్మంలో కాఫీ కప్పులతో నించున్న మీనా కూడా ఆశ్చర్యంగా సారథిని చూస్తుంది. ఇంతలో రఘురాం మీనాను చూసి, అక్కడే నిలబడ్డావే మీనా, వచ్చి కాఫీ ఇవ్వు సారథికి అని అంటుంటే సారథి ఒక్కసారిగా కళ్ళెత్తి మీనాని చూశాడు. తనకెంతో నచ్చిన చీరలో అతను పంపిన ముత్యాలు అందంగా గుచ్చుకుని మెడలో వేసుకుంది. చేతులకి కాళ్ళకి గోరింటాకు పారాణితో పొడగాటి జడలో మల్లెపూలు పెట్టుకుని కంటికి అందంగా కాటుక రేఖతో ఆశ్చర్యంగా పెద్ద పెద్ద కళ్ళతో చూస్తున్న మీనా ఆ క్షణంలో రతిదేవిలా కనిపించింది సారథి కంటికి. అతని ప్రేమనంతా కళ్ళల్లోనే కనిపిస్తుందా అన్నట్టుగా మీనాని చూస్తూ ఉంటే ఇంతలో తారకం హాల్లోకొచ్చి, అతను కాఫీ కోసం అంతలా చూస్తుంటే దిష్టిబొమ్మలా పట్టుకుని నిల్చున్నావేంటే అంటూ మీనాని ముందరికి తోసింది కాఫీ ఇవ్వమన్నట్టుగా. ఈ ప్రపంచంలోకి వచ్చిన మీనా
సారథులు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. మీనా సారథికి కాఫీ అందించింది. మీనా వైపు ప్రేమగా చూస్తూ కాఫీ ఇవ్వడానికి ముందు కొంగిన మీనా చెవిలో, నేను ఊహించిన దానికన్నా ఈ చీర మీకు చాలా బాగుంది. నాకు ఇలా కనిపించినందుకు థ్యాంక్స్ అని మెల్లగా అన్నాడు. సిగ్గుతో అదురుతున్న పెదవులతో అందంగా నవ్విన మీనా కళ్ళకు కళ్ళల్లో నుంచి అతనిని ఒకసారి చూసి వంగడం వలన ముందరకు జారిన జడని పైకి తోసుకుంటూ లేవడం వలన జడలోని మల్లెపూలు కొన్ని అతని ఒడిలో పడ్డాయి. సారథి ఆ మల్లెపూలు తీసి వాసన చూసుకుంటూ తన జోబులో వేసుకున్నాడు. ఇంతలో తారకం కలుగు చేసుకుంటూ, మనవడా, విమానంలో వచ్చావా, రైలు బండిలో వచ్చావా అని అడిగింది. ట్రైన్లోనే వచ్చాను మామగారు. బాగున్నారా? ఎంతో మర్యాదపూర్వకంగా అడిగాడు. ఆ, ఏదో పెద్ద వయసు నడుస్తుంది అంటూ సాగదీస్తూ చెప్పింది. ఆ బొగ్గు గాలికి ఒళ్ళంతా మట్టి పట్టేస్తుంటుంది. శుభ్రంగా నలుగు పెట్టుకుని కుంకుడు కాయలతో తలారా స్నానం చేయనాయనా అని అంటుంటే భయపడిన సారథి, పర్లేదు మామగారు, నాకు ఈ నలుగు కుంకుడుకాయలు అవి అలవాట్లేదు. నేను షాంపూ తెచ్చుకున్నాను. నేను రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తానని లేవబోతున్న సారథిని బలవంతంగా సోఫాలో తోసేస్తూ, అలా అయితే నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా నలుగు పెట్టుకోవాల్సింది. నలుగు అలవాటు లేకపోవడం ఏంటి విడ్డూరంగాను? శుభ్రంగా నెలకోసారి నలుగు పెట్టుకోవాలి. లేకపోతే ఒళ్ళు పాడైపోద్దు అంటూ ఉంటుంది తారకం. నాకు నలుగు పెట్టుకోవడం రాదు మామగారు. నేను కాలేజీ డేస్‌లో ఉన్నంత వరకు అమ్మ పెట్టేది. తర్వాత నేను పెట్టుకోలేదు. అది విన్న తల కొట్టుకుంటుంది తారకం. నీ పెళ్ళాం ఉన్నది ఎందుకు? అది నీకు నలుగు పెట్టి కుంకుడుకాయలతో తలస్నానం చేయిస్తుందిలే. నీ ప్రయాణం బడలిక కూడా దెబ్బకి వదిలిపోతుంది అంటూ, రావే మీనా, నలుగుకి ఏర్పాటు చేద్దువు గాని అని మీనా చెయ్యి పట్టుకుని వంటగదిలోకి తీసుకెళ్ళింది. కంగారు పడిపోయిన మీనా, మా అమ్మ, నీకేమైనా బుద్ధుందా లేదా? నేను ఆయనకి నలుగెలా పెడతాను అంటూ కంగారు పడుతున్న మీనాను చూసి, ఏమే, ఇంత వయసొచ్చినా ఒంట్లో ఓపిక లేకపోయినా మీ తాత పొలంలో మట్టిలో తిరిగొస్తున్నారని ప్రతి శనివారం నేను శుభ్రంగా నలుగు పెట్టి కుంకుడుకాయలతో తలస్నానం చేయించడం చూస్తున్నావు కదే. పిల్లాడు ఎక్కడి నుంచో నీకోసం రెక్కలు కట్టుకొని వస్తే కనీసం నలుగు పెట్టలేవు అని బుగ్గలు నొక్కుంటుంది. అది కాదు మా అమ్మ, మాకింకా కొత్తగా పెళ్ళయింది. ఇంకా ఇద్దరి మధ్య అంత సఖ్యత కుదరలేదు. కొంత సమయం తర్వాత ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ ఇప్పుడు వద్దే. ప్లీజ్ నా మాట విను. తారకం ముసిముసి నవ్వులు నవ్వుతూ, అందుకే ఈ నలుగు ఏర్పాట్లు. నన్ను నమ్ము, తర్వాత వచ్చి నువ్వే నన్ను మెచ్చుకుంటావు. ఏదో అనబోతున్న మీనాని వారిస్తూ బాత్రూంలో వేడి నీళ్లు, నలుగు పిండి, నూనె, కుంకుడుకాయలు అన్నీ ఏర్పాట్లు చేసి, అబ్బాయి సారథి, మనవడా అంటూ పిలిచింది తారకం. టవల్ కట్టుకుని ఎంతో ఇబ్బంది పడిపోతూ వచ్చిన సారథి స్టూలు మీద కూర్చో అని చెప్పి మీనాని బాత్రూంలోకి పంపింది. మీనా సారథులు ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఇద్దరూ సిగ్గుపడుతూ ఉంటే తారకం కలుగు చేసుకుని, అక్కడి నుంచి నీ ఏం చూస్తున్నావే, అబ్బాయి ఒంటి నిండా శుభ్రంగా నూనె రాయి అంటూ ఆవిడ దగ్గర నుండి నలుగు ఎలా పెట్టాలని మీనాకి ట్రైనింగ్ ఇచ్చింది. మీనా సారథులు ఇద్దరు ఇబ్బంది పడుతున్నా ఎందుకో మనసుకు చాలా నచ్చుతుంది. ఇంతలో సీతారామయ్య గారు పిలుస్తున్నారని తారకం అటుగా వెళ్ళింది. సారథికి కుంకుడుకాయ పులుసుతో మీనా తల రుద్దుతుంటే పులుసు కంటిలోకి వెళ్ళి అప్పా మంట అని సారథి కళ్ళు మూసుకున్నాడు. వెంటనే కంగారు పడిన మీనా, అయ్యో, కళ్ళు మండుతున్నాయా అంటూ కంగారు పడుతూ ముఖం మీద నీళ్లు పోసి సారథి కళ్ళు విప్పి తన నోటితో ఊదసాగింది. మెల్లగా సారథి మీనా చేయి పట్టుకుని మీనా అంటూ దగ్గరికి తీసుకున్నాడు. గుండె జల్లుమంటున్న మీనా, అదిగో మా అమ్మ అనగానే సారథి ఒక్కసారిగా మీనాను వదిలేశాడు. వెంటనే బాత్రూమ్ డోర్ వరకు పరిగెత్తిన మీనా ఒక్కసారిగా ఆగి సారథి వైపు సిగ్గుగా చూస్తూ చిరునవ్వు నవ్వుతూ లేడి పిల్లలా తన రూంలోకి పరుగు తీసింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.